జై శ్రీరామకృష్ణ. ఒక తమాషా సంఘటన. నరేంద్రుని సత్యనిష్ట పట్ల శ్రీరామకృష్ణులకు ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం గురించి ఒక తమాషా సంఘటన మాకు గుర్తుకు వస్తున్నది. ఒకరోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు భక్తుడి నైజాన్ని చాతక పక్షితో పోల్చుతూ, చాతక పక్షి దప్పిక తీర్చుకోవడము కోసము సదా వర్షపు నీటికై ఎదురుచూస్తూ ఉంటుంది. అట్లే భక్తుడు కూడా తన హృదయము ఆవేదనను, సర్వకామనలను తొలగింప సదా ఒక భగవంతుడిపై మాత్రమే ఆధారపడి ఉంటాడు అని అన్నారు. నరేంద్రుడు అప్పుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. హఠాత్తుగా అతడు, మహాశయ, చాతక పక్షి వర్షపు నీటిని తప్ప మరే నీటిని త్రాగదనే లోకోక్తిలో నిజము లేదు. ఇతర పక్షులలా అది చెరువుల, నదుల నీటిని త్రాగుతుంది. ఒక చాతక పక్షి అలా త్రాగడము కళ్ళారా చూశాను అని అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదేలా? చాతక పక్షి ఇతర పక్షులలా జలాశయాలలోని నీళ్ళని త్రాగుతుందా? అటువంటప్పుడు సుదీర్ఘకాల నా నమ్మకము వమ్ము అవుతుంది. నువ్వు స్వయంగా చూశావు కాబట్టి దానిని గురించి నాకెలాంటి సందేహం లేదు అని చెప్పారు. కానీ బాలక స్వభావులైన ఆయన అలా అనడంతోనే తృప్తి చెందలేదు. చాతక పక్షిని గురించిన తన నమ్మకము వమ్ము అయింది కనుక తన ఇతర నమ్మకాలు వమ్ము అవుతాయేమోనని ఆలోచనలో పడ్డారు. అలా ఆలోచించి ఖిన్నులయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజులకు నరేంద్రుడు ఒకరోజు హఠాత్తుగా శ్రీరామకృష్ణులను పిలిచి, అదిగో అక్కడ చూడండి మహాశయ, చాతక పక్షి ఎలా గంగాజలాన్ని త్రాగుతున్నదో చూడండి అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు పరుగున వచ్చి నరేంద్రుడు చూపిన పక్షిని చూసి పకపక నవ్వారు. ఎందుకంటే అది చాతక పక్షి కాదు. మళ్ళీ నవ్వుతూ, అది గబ్బిలము. ధూర్తుడా, గబ్బిలాన్ని చూసి చాతక పక్షిగా ఎంచి నాకెంతో ఆరాటం కలిగించావు. ఇకపై నీ మాటలను ఏవి నమ్మను అని అన్నారు. జై శ్రీరామకృష్ణ.